ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ సిట్ ఎదుట హాజరు కానున్నారు. సంజయ్తో పాటు ఆయన ఓఎస్టీ వ్యక్తిగత సహాయకులు పసునూరి మధు, బోయిల్పల్లి ప్రవీణ్ కుమార్, పోగుల తిరుపతి కూడా సిట్ విచారణకు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చే క్రమంలో నిన్న హైదరాబాద్లోని తన నివాసంలో పలువురు కేంద్ర హోంశాఖ అధికారులతో సంజయ్ భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులు కూడా ఇందులో ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సంజయ్ ఫోన్ అనేక మార్లు ట్యాపింగ్ జరిగిందన్న దానిపై నిఘా వర్గాలు పలు ఆధారాలను ఆయనకు అందజేసినట్లు తెలిసిందే. విచారణ సందర్భంగా వాటిని ఆయన సిట్కు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భాగ్యశ్రీ, నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన సిట్ అధికారుల దగ్గర విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తన నివాసం నుంచి ఖైరతాబాద్ లోని హనుమాన్ టెంపుల్ వరకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బీజేపీ శ్రేణులు అభిమానులతో కలిసి పాదయాత్ర ద్వారా దిల్కుష్ గెస్ట్ హౌస్ వరకు చేరుకుంటారు. అక్కడ అధికారులతో ఆయన భేటీ అయి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సిట్ అధికారులకు అందజేస్తారు. గతంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన కుటుంబ సభ్యుల సమాచారాన్ని, తాను ఎప్పుడు పార్టీ కార్యకలాపాలు ఇతర ఉద్యమాలు చేసిన సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు అప్పుడే ఆయన చేశాడు. అయితే ఇప్పుడు విచారణ కోసం వేసినటువంటి సిట్ అధికారులకు ఆధారాలతో సహా ఇవ్వనున్నారు. ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, పిఆర్ఓ కావచ్చు, పర్సనల్ సెక్రటరీలు కావచ్చు, వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తనను వేధించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా తన పూర్తి సమాచారాన్ని, ఇటు పార్టీ వ్యవహారాలు కావచ్చు, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సేకరించి తనను ఇబ్బంది పెట్టారన్నటువంటి ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నిఘా వర్గాల ద్వారా, కేంద్ర నిఘా వర్గాల ద్వారా పూర్తి ఆధారాలను సేకరించినట్లు తెలుస్తా ఉంది. ఆ ఆధారాలను ఈ రోజు సిట్ అధికారుల ముందు సమర్పించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఉదయం 10 గంటల నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల తర్వాత ఆయన హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించిన తర్వాత దిల్కుష్ గెస్ట్ హౌస్ కు తన వ్యక్తిగత సిబ్బంది అంటే పిఆర్ఓ, పిఎస్లతో పాటు పూర్తి సమాచారాన్ని వాళ్ళు కూడా అందజేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రోజు సిట్ అధికారుల ముందు బండి సంజయ్ హాజరై ఎలాంటి సమాచారాన్ని అందజేస్తాడు, అనంతరం మీడియా సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా చాలా సీరియస్ గా ఉందన్నటువంటి అంశాన్ని కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. దీన్ని సిబిఐకి విచారణ జరపాలన్నటువంటి విషయం కూడా బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఆ కేసు ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. ఈ రోజు బండి సంజయ్ ఇచ్చేటువంటి ఆధారాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అదే విధంగా జడ్జీలకు సంబంధించినటువంటి, ఇతర అధికారులకు సంబంధించినటువంటి, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయాన్ని బండి సంజయ్ పలుమార్లు ఇటు ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం కాకుండా తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకు
జరుగుతున్నటువంటి అంశాలను, అదే విధంగా తను చేస్తున్నటువంటి పోరాటాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఈ అంశాల మీద ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్పటి అధికారులు సేకరించి పోలీసుల ద్వారా అరెస్టు చేశారు. అదే విధంగా తన ఉద్యమాలను అడ్డుకట్ట వేశారన్నటువంటి విషయాన్ని కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఈ రోజు పూర్తిగా ఆధారాలతో సిట్ అధికారుల ముందు ఆయన సమర్పించే అవకాశం ఉందని చెప్పవచ్చు భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.